సువీక్ష దృష్టిలో సురభి పొజిషన్ హైదరాబాద్లోని ఓ పూర్ ఫ్యామిలీ వైల్డ్ అమ్మాయి. అందుకే శివ సురభితో ఉండటానికి ఎందుకెంచుకున్నాడో ఆమెకు అర్థం కాలేదు. డియర్ శివ, నువ్వు మన ఎంగేజ్మెంట్ని ఫుల్ఫిల్ చేయడానికి నాయక్ ఫ్యామిలీకి రాకుంటే నేనే సురభిని వెతుక్కుంటూ వెళ్తాను. మనిద్దరికీ జరిగిన ఎంగేజ్మెంట్ గురించి నేను ఆమెకి చెప్తాను. మన రిలేషన్ తనకి కూడా తెలుస్తుంది కదా. సో మన ఫ్యామిలీస్ ఉన్న పొజిషన్ బట్టి తన స్థానమేంటో తనకు తెలిసి స్పృహలోకొచ్చి నిన్నొదిలేస్తుంది. లేదు అంటావా, నేను నాయక్ ఫ్యామిలీ పవర్ని యూజ్ చేస్తాను అని ప్లేఫుల్ లుక్స్తో అన్నది సువీక్ష. శివ సువీక్ష వైపు సీరియస్గా చూస్తూ, ఆమెని టచ్ చేయడానికి నీకు ధైర్యం ఉందా అని అడిగాడు. శివ చూపులకి సువీక్ష తన మనసులో కాస్త వణికింది. ఆమె చాలా గ్రేట్ ప్రెజర్ని ఫీల్ అయింది. ఆమె నిజంగా సురభిని టచ్ చేయడానికి డేర్ చేయలేదు. ఎందుకంటే శివ కోపం దారుణమైన పరిణామాలకి దారితీస్తుందని ఊహించలేనంత చిన్నపిల్ల కాదు సువీక్ష. ఆమె వాయిస్ మెత్తబడింది. తన కళ్ళు చెమ్మగిల్లాయి. ఏం శివ, మనిద్దరి మధ్య ఉన్న ప్రేమ గురించి నీ పెళ్ళప్పుడు నువ్వు ఆలోచించలేదా? నేనిన్ని సంవత్సరాలుగా నీ గురించి వెతుకుతున్నాను. నీకెందుకు నా ప్రేమ అర్థం కావట్లేదు? నిజం చెప్పాలంటే నువ్వు నాకు కనిపించకపోతే, ఇక్కడికి రాకపోతే నేను నిన్ను మర్చిపోయేదాన్నేమో. బట్ నువ్వు నా కళ్ళెదురుగా ఉన్నావు. నేనెలా నిన్ను వదులుకుంటాను అని అంది సువీక్ష. చూడు సువీక్ష, నేను ఆ ఎంగేజ్మెంట్కి పెద్ద వాల్యూ ఇవ్వటం లేదు. నువ్వు ఆ ఎంగేజ్మెంట్ని రద్దు చేసుకుని నీ లైఫ్ని చూసుకుంటే బావుంటుంది అని డీప్ వాయిస్తో అన్నాడు శివ. సువీక్ష పెదవులు ముడుచుకున్నాయి. అది అసాధ్యం శివ, నువ్వు నన్ను అవమానిస్తున్నావు. ఈ సువీక్ష ఉండాల్సిన ప్లేస్లో హైదరాబాద్లోని ఓ పూర్ ఫ్యామిలీ అమ్మాయిని ఉంచుతావా? నేనెవరు? బాంబేలోనే నాయక్ ఫ్యామిలీకి వారసురాల్ని. నేను ది గ్రేట్ పురుషోత్తం వారసుడు శివతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాను. అలాంటిది ఒక ఆడవి పిల్ల కోసం మనిద్దరి మధ్య ఎంగేజ్మెంట్ రద్దు చేస్తానంటున్నావు. ఇది ఎంత అవమానకరం. లైఫ్ అంటే నీకు జోక్గా ఉందా శివ? నువ్వు ఈ మధ్య మల్హోత్రా ఫ్యామిలీకి వ్యతిరేకంగా వెళ్ళావు, అవునా? ఆ విషయంలో నేను నీకు హెల్ప్ అని సువీక్ష ఏదో ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే, యూ షట్ అప్ అని కామ్గా ఆమె మాటలకు అంతరాయం కలిగిస్తూ అన్నాడు శివ. సువీక్ష వాయిస్ ఆగిపోయింది. అతనేం మాట్లాడకుండా వెళ్ళి కార్లో కూర్చున్నాడు. లంబో డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసి రోడ్డుపైకి పోనించాడు. సువీక్ష ఫేస్ చిన్నబోయింది. ఆమె కళ్ళు కోల్డ్గా మారాయి. శివని కలిసినప్పుడు అతని యాటిట్యూడ్ ఇంత స్ట్రాంగ్గా ఉంటుందని సువీక్ష ఎక్స్పెక్ట్ చేయలేదు. మిస్ సువీక్ష నాయక్ విషయంలో శివ అటెన్షన్ చూపించలేదు. అయినప్పటికీ శివ తను కనుగొనాలి అనుకున్న వ్యక్తి, తన లైఫ్లోకి రాబోయే వ్యక్తి. సో ఆ విషయంలో సువీక్ష చాలా స్ట్రాంగ్గా ఉంది. సువీక్ష బాడీగార్డ్ కార్ డోర్ ఓపెన్ చేసింది. సువీక్ష కార్లో కూర్చోగానే కార్ ముందుకు వెళ్ళింది. శివ సువీక్ష బయటకు వెళ్ళాక ఆ వెనకే మెల్లగా వచ్చిన ఆద్య వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న దృశ్యాన్ని చూసింది. ఆమె కళ్ళు చెడుతో నిండిపోయాయి. శివా, ఈ లూజర్ ముంబై వచ్చాక మా అక్కని పక్కన పెట్టి వేరే స్త్రీతో హుకప్ చేయడానికి డేర్ చేస్తున్నాడా? ఇతనికెంత ధైర్యం అని కసిగా అనుకుంది. ఆమె కళ్ళు దురుద్దేశంతో నిండి ఉన్నాయి. ఆమె శివ పట్ల చాలా ద్వేషంతో ఉంది. ఆమె ఒపీనియన్ ప్రకారం ఈరోజు జరిగిన దాంట్లో మొత్తం శివ తప్పే ఉంది. ఇటువంటి వేస్ట్ ఫెలోకి ఇంత మంచి లైఫ్ లీడ్ చేసే క్వాలిఫికేషన్ ఎక్కడిది? అందరి ముందు ఇతను పెద్ద రిచెస్ట్ పర్సన్లా ఫోర్స్ కొడుతున్నాడు. మా అక్కే లేకుంటే తినటానికి కూడా తిండి ఉండదు, కానీ ఈ ఓవర్ యాక్షన్కి ఏమీ తక్కువ లేదు అని మొబైల్ తీసి సురభికి కాల్ చేసింది ఆద్య. కాల్ లిఫ్ట్ చేసిన సురభి, నేను మీ బావగారిని పంపించాను. మీ బావగారు నువ్వు బావున్నావని చెప్పారు. అసలేమైంది ఆద్య అని కంగారుగా అడిగింది. అక్క, మీ ఆయన శివ నాకు అస్సలు హెల్ప్ చేయలేదేంటి? పైగా బయట వ్యక్తుల్ని తీసుకొచ్చి నన్ను వేధించాడు అని చాలా బాధపడుతున్నట్లు, వెక్కి వెక్కి ఏడుస్తున్నట్లు యాక్ట్ చేస్తూ కన్నీటి స్వరంతో అన్నది ఆద్య. సురభికి ఏం అర్థం కాలేదు. అక్క,
అతను వేరే అమ్మాయిని ముద్దు కూడా పెట్టుకున్నాడు. అండ్ వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉన్నారు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి నన్ను ఇబ్బంది పెట్టాడు అని అన్నది ఆద్య. ఏం మాట్లాడుతున్నావు ఆద్య? మీ బావ అలాంటివాడు కాదు. అండ్ నువ్వేదో తప్పుగా చూసుంటావు, అంతే తప్ప మీ బావగారి గురించి తప్పుగా అయితే మాట్లాడుకో అని గంభీరంగా అన్నది సురభి. ఆమెకి కాస్త స్ట్రేంజ్గా అనిపించింది. శివ గురించి ఆద్య అలా ఎలా చెడుగా మాట్లాడుతుందో సురభికి అర్థం కాలేదు. శివ క్యారెక్టర్ గురించి సురభికి బాగా తెలుసు. అతనెప్పుడు చాలా నార్మల్గా, ఆర్డినరీగా, కూల్గా ఉంటాడు. అలాంటిది అతను ఆద్య లాంటి చిన్నపిల్లని బెదిరించడమే కాకుండా ఇలా వేధించడమేంటి అని అనుకుంది సురభి. సురభి తన కళ్ళతో చూసింది. బాంబేలో అనేక మంది రిచెస్ట్ అండ్ పవర్ఫుల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఎందరో లేడీస్ శివ కోసం ఎగబడ్డారు. కానీ వాళ్ళందర్నీ శివ అసహ్యించుకున్నాడు. వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తే తన చేతులు మురికయ్యాయని కడుక్కున్నాడు. అలాంటిది శివ ఆద్యని ఎలా ఇబ్బంది పెడతాడు అని సురభి ఒపీనియన్. అక్క, ఆ సిగ్గులేని మనిషి ఆ శివ చేతిలో నువ్వు మోసపోయావు. ఈరోజు శివ ఎంత సిగ్గులేని పని చేశాడో నువ్వు చూడలేదు అని చాలా కఠినంగా అన్నది ఆద్య. అసలేం జరిగింది? నువ్వు నాకు వివరంగా చెప్పు అని గంభీరంగా అన్నది సురభి. అక్క అని వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తున్న వాయిస్తో, అక్క, ఈరోజు శివ రెడ్ మ్యాన్షన్ ఇంటర్నేషనల్ బార్కి వచ్చిన తర్వాత అండ్ బార్ తెర వెనుక ఆ బార్ బాస్ అయిన విక్రాంత్, శివ ఇద్దరు ఉద్దేశపూర్వకంగా నన్ను ఇబ్బందికి గురి చేశారు. నా క్లాస్మేట్స్ ముందు నా పరువు పోగొట్టారు. ఆ విక్రాంత్ కూడా నీకు తెలుసు కదక్క, నువ్వే కదా అతన్ని మా దగ్గరికి పంపించింది. బట్ అతను నాకు ఏమీ హెల్ప్ చేయలేదక్క అని శివ చెప్పినట్లే చేశాడు అని 1కి 4 ఎక్కించి మరీ చెప్తుంది ఆద్య. తెర వెనుక బాస్ విక్రాంతా అని అన్నది సురభి. ఈ విక్రాంత్ ఎవరు అని అయోమయంగా అనుకుంది. సురభికి ఆ విక్రాంత్ అనే పర్సన్ అస్సలు తెలియదు. అన్నిటికంటే ముఖ్యంగా బాంబేలో శివ యొక్క పవర్ చాలా ఎక్కువ. అవునక్క, విక్రాంతే. అతను నీ ఫ్రెండ్ అనుకుంటా అక్క. అతను శివకి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాడు. శివ నా పరువు పోయేలా చేయడమే కాదు, నీ పరువు కూడా పోయేలా చేశాడు. నీకు అసలేం తెలీదక్క, నువ్వు ఒట్టి అమ్మాయికురాలివి. శివ ఒక అందమైన అమ్మాయిని నా కళ్ళ ముందే ముద్దు పెట్టుకున్నాడు. తనని ఏదో నాయక్ అని పిలుస్తున్నారు. శివ తన మనిషి అని ఆ అమ్మాయి ఓపెన్గా పబ్లిక్లో చెప్పింది అని ఆగ్రహావేశాలతో అన్నది ఆద్య. సురభి సైలెంట్ అయిపోయింది. అక్క, మరో అత్యంత అసహ్యకరమైన విషయం ఏంటో తెలుసా? నువ్వు శివ భార్యవని నేను నీ చెల్లెల్ని చెప్పాను. అందుకు తను నన్ను చెంపదెబ్బ కొట్టింది. నువ్వు నేను ఇద్దరం విలేజ్ గర్ల్స్ అంట, కంట్రీ బ్రూట్స్ అంట అని ఏడుస్తూ అన్నది ఆద్య. ఏంటి? ఎవరామె? ఎలా ఉంటుంది? అసలు నిన్ను కొట్టడం ఏంటి అని ఆశ్చర్యంగా అన్నది సురభి. ఆమెకి ఏదో తప్పు జరిగిందని అనిపించింది. అవునక్క, ఆ శివ ముందే నన్ను కొట్టింది. ఆ శివ నిన్ను చూసుకొని గర్వంగా అహంకారంగా ఉన్నాడు. బట్ అస్సలు మంచివాడు కాదక్క. నువ్వు బిజినెస్ చేయడానికి ఇక్కడికి వచ్చావు, అతను మాత్రం వేరే లేడీస్తో సంబంధం పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చాడు అని ఇంకా మంటని పెంచడానికి చూసింది ఆద్య. సురభి సంకోచంగా చూస్తుంది. నిజానికి తను ఆద్య చాలా కాలం కలిసి లేనప్పటికీ ఆద్య చాలా మంచిదని సురభి ఒపీనియన్. అండ్ స్టడీస్లో కూడా ఆద్య చాలా బాగా రాణిస్తుంది. తను చాలా చిన్న పిల్ల. ఆద్యను ఎప్పుడూ సురభి రెస్పెక్ట్గానే చూస్తుంది. అయితే ఆద్య చెప్పిన దాంట్లో ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉండొచ్చు అని సురభి అనుకుంటుంది. ఆద్య సురభికి ఆలోచించుకునే సమయం ఇవ్వట్లేదు. వెంటనే మళ్ళీ మాట్లాడుతూ, అక్క, ఆ నాయక్ అనే ఇంటి పేరున్న అమ్మాయి చాలా పొగరుగా ఉంది. ఎంతో ఆరగెంట్గా బిహేవ్ చేస్తోంది. చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్లుందక్క అని ఇంకా ఏదో చెప్పబోతున్న ఆద్య మాటలకు అడ్డుపడుతూ,
సరే సరే ఆద్య, నేను సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాను. నేను బిజినెస్ పని మీద ఇక్కడికి వచ్చాను. నాకిప్పుడు నీతో మాట్లాడటానికి కంఫర్టబుల్గా లేదు. సో నేను ఫ్లాట్కి వచ్చాక నువ్వు నా దగ్గరికి రా, మనం దీని గురించి డిస్కషన్ చేద్దాం, సరేనా అని గంభీరంగా అన్నది సురభి. సరే అక్క, వీలైనంత త్వరగా ఈ దుష్ట శక్తిని వదిలించుకో, అదే నీకు మంచిది. ఆ శివ బయట లేడీస్తో తిరుగుతున్నాడు, అది కరెక్ట్ కాదు కదక్కా. నీలాంటి అందమైన అమ్మాయి భార్యగా ఉండగా అతను అలా వేరే లేడీస్ వెంట పడటం తప్పు కదక్కా. నేను చెప్పింది ఏమైనా అబద్ధమైతే నువ్వు నన్ను కొట్టు. అండ్ ఎప్పుడంటే అప్పుడు నువ్వు శివ ముందు నన్ను పిలిచి అడిగినా నేను ఇవే మాటలు చెప్తాను. కానీ నాకు చాలా బాధగా ఉందక్కా అని సగం నిజం సగం అబద్ధం కలగలిపి శివపై సురభికి అబద్ధం చెప్పింది ఆద్య. ఓకే ఆద్య, నువ్వు అక్కడి నుంచి వచ్చేసి నువ్వు కాలేజ్కి వెళ్ళి చక్కగా చదువుకో, సరేనా అని ముఖం చిట్లించి ఫోన్ కట్ చేసింది సురభి. కాల్ కట్ అయ్యాక ఆమె ఫేస్ అనుమానాస్పదంగా మారిపోయింది. శివ చుట్టూ ఎక్కువ మంది లేడీస్ ఉంటేనే శివ చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. ఈ లెక్కన శివ ఆద్యని వేధించాడంటే ఓ గాడ్, ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మేలా లేదు. అందున ఆద్య కాలేజ్ ట్రాన్స్ఫర్ విషయంలో తనే హెల్ప్ చేయడానికి ఓ పర్సన్ని పంపించాడు. ఇంతకు ముందు కూడా హైదరాబాద్లో ఉన్నప్పుడు శివని ఇబ్బంది పెట్టడానికి అక్కడ సౌందర్య అనే అమ్మాయి ఉండేది. అతనికి సౌందర్యకి ఎలాంటి సంబంధం లేదని శివ నిరూపించినప్పటికీ ఇప్పుడు బాంబేలో మాత్రం చాలామంది లేడీస్ అతన్ని టెంప్ట్ చేయడానికి చూస్తున్నారు. సో శివ ఎవరి టెంప్టేషన్కైనా లొంగిపోయాడా అని డౌట్ పడింది సురభి. శివ యొక్క పవర్ఫుల్ ఎనర్జీ అండ్ స్ట్రెంగ్త్ని ఆమె కల్లారా చూసింది. అండ్ అతనికి ఏదో గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉందని కూడా ఆమెకి తెలుసు. శివ ఒక గుడ్ పర్సన్. అతనికి బాంబేలో లెక్కలేనంత మంది అందమైన అమ్మాయిలు ఫ్యాన్స్గా ఉండొచ్చు. బట్ శివ ఇంతకు ముందు లైఫ్ గురించి, అతనికి ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయో లేదో అనే విషయం గురించి సురభికి తెలియదు. ఒకవేళ బాంబే వచ్చాక శివలోని ప్రేమికుడు నిద్రలేస్తే అని దాని గురించి ఆలోచించిన సురభి మనసు అశాంతితో నిండిపోయింది. ఇక వెంటనే అసలు విషయం ఏంటో అడగాలి అని ఫిక్స్ అయిన సురభి శివకి కాల్ చేసింది. 2 రింగ్స్ తర్వాత వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు శివ. హలో శివ, ఎక్కడున్నావు అని ఆతృతగా అడిగింది సురభి. నేను స్టార్ సిటీకి వెళ్తున్నాను అని అన్నాడు శివ. రెడ్ మ్యాన్షన్ బార్లో ఏం జరిగింది శివ? నువ్వు తనని వేధించావని ఆద్య కాల్ చేసింది అని సూటిగా మ్యాటర్లోకొచ్చి అన్నది సురభి. చూడు సురభి, ఆద్య నువ్వనుకున్నంత మంచి వ్యక్తి అయితే కాదు అని అన్నాడు శివ. వాట్ ఈస్ దిస్ శివ? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు తెలిసినంత వరకు ఆద్య చాలా మంచి అమ్మాయి. నువ్వు రెడ్ మ్యాన్షన్ బార్కి వెళ్ళిన తర్వాత అసలేం జరిగింది? తనకేదో అన్యాయం జరిగిందంటూ ఆద్య నాకు కాల్ చేసి ఏడుస్తోంది అని అన్నది సురభి. నువ్వింటికొచ్చాక మనిద్దరం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం సురభి. నీ అభిప్రాయం ప్రకారం ఆద్య ఆర్డినరీ అమ్మాయి కావచ్చు, కానీ కాలం చాలా మందిని మారుస్తుంది అని కూల్గా అన్నాడు శివ. ఓకే, నేనొచ్చాక మాట్లాడతాను అని అన్నది సురభి. ఆ వెంటనే శివ, ఒక్క నిమిషం, నువ్వు రెడ్ మ్యాన్షన్ బార్కి వెళ్ళినప్పుడు అక్కడెవరో నాయక్ ఫ్యామిలీకి చెందిన బ్యూటిఫుల్ అమ్మాయి అక్కడే ఉందంట. మీరిద్దరూ ఒకరికొకరు తెలుసా అని అడిగింది సురభి. శివ తన బ్యాక్గ్రౌండ్ గురించి, సువీక్ష పాత్ర గురించి సురభికి చెప్తాడా? శివ తనకి సువీక్ష తెలుసంటాడా తెలియదంటాడా? సువీక్ష శివని ఎలా డీల్ చేయబోతోంది? ఆద్య వేసిన అనుమానపు విత్తనం సురభిలో పెరుగుతుందా, మొక్కల్లోనే విరిగిపోతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.